శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి నేను చెప్పేటువంటి శుభవార్త ఒక గొప్ప వరంలా భావించమ్మా. తప్పకుండా ఈరోజు సందేశం విన్నంత మాత్రానే నీ పెదవులపై చిరునవ్వు వీక్షిస్తుందని అంటున్నారు. మరి ఈ సందేశం ఉన్నటువంటి పరమార్థం ఏంటో, దుర్గమ్మ ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయబోతున్నారో, అలాగే ఏ భక్తుడి హృదయం అలసిపోయి ఉందో, ఏ భక్తురాల హృదయం అలసిపోయి ఉందో దుర్గమ్మ చెంతకు చేరి నాకు ఈరోజు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, ఇక నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి తల్లడిల్లిపోతున్నటువంటి ఆ భక్తులకి దుర్గమ్మ ఈ విధంగా సందేశ రూపంలో ఒక తెలియజేయబోతున్నారండి. అలసిపోయి అలాగే నిరుత్సాహంతో ఉన్నటువంటి నా భక్తులకి ఈరోజు మీకు సేవ తీయడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు నేను కానుకగా ఒక మంచి బహుమతి రూపంలో ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను. మరి నా మాటలు నాపై గౌరవం ఉంచి నాపై భక్తి భావంతో నేను చెప్పే ప్రతి మాటను కూడా నీ మనసుకు తీసుకోండి. అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలకు గురి కాకండి, అతిగా ఆలోచించకండి. ఏ కష్టము, ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదని నేను పదే పదే చెప్తుంది ఎందుకో తెలుసా? కష్టాన్ని చూసి నిలబడిపోవద్దని చెప్పి మీకు ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని తెలియపరచడం కోసమే ప్రతిరోజు ఎన్నో సందేశాలను మీకు వినిపిస్తూనే ఉన్నాను. అలాగే నేనే స్వయంగా వచ్చి మీకు ప్రతి విషయం కూడా చెప్పాలంటే అది జరగనటువంటి పని. కాబట్టి మీ మనసుతో, అలాగే మీతో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడి మీ మనసులో ఉన్నటువంటి గాయాన్ని పూర్తిగా మానేలాగా మీకు ఉపయోగపడేటువంటి మాటలను అందివ్వటంలో మీరు పొందే దాంట్లో అన్ని విధాలా కూడా నేను ఉంటాను. కాబట్టి మీ కష్టాలు శాశ్వతం కాదు, కన్నీళ్ళు అంతకంటే కూడా శాశ్వతం కాదు. నీ జీవితంలో జరిగినటువంటి గందరగోళం వెనుక నాడైనటువంటి ఒక అర్థం కూడా ఉంది. అది అంతా కూడా నీ మంచికే అని చెప్పి చెప్తున్నాను. అయితే గుర్తుపెట్టుకో, ఈరోజు నీ జీవితం గురించి చెప్పేటువంటి అసలైనటువంటి కొన్ని విషయాలు నీకు అన్ని విధాలుగా కూడా నిజమని చెప్పి అనిపిస్తాయి. కష్టాల కడిలో ఉన్నటువంటి నీకు నా మాటలు తప్పకుండా ఓదార్పునిస్తాయి. కాబట్టి ఓపిగ్గా చివరి వరకు విను. నీకు తెలియాల్సినటువంటి ఒక నిజం కూడా ఉంది. చూడు, నీవు అలసిపోయి ఉన్నావు. జీవితం అంటే ఒక పోరాటం అని నీకు తెలుసు కదా. మరి ఆ పోరాటంలో తోడుగా నేనున్నా అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా? ఎందుకు ఇంతగా కృంగిపోతున్నావు? నీ కష్టం నేను చూడలేదని చెప్పి నీకు అనిపిస్తుందా? ప్రతి మనిషి జీవితంలో చీకటి కూడా ఉదయిస్తుంది, కానీ ఆ చీకటి తర్వాతే వెలుగొస్తుంది. నీ కష్టాలు అగ్ని పరీక్షలు కావు, అవి నిన్ను మరింత దృఢంగా మలచడానికి నేను ఇస్తున్నటువంటి అవకాశాలని చెప్పానుగా. నీ సహనాన్ని, నీ ఓర్పుని నేను పరీక్షిస్తూ ఉంటాను. ఎందుకంటే నీ అంతర్గత నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నువ్వు పడే ప్రతి కష్టం వెనుక ఒక గొప్ప మేలు దాగి ఉంటుంది. దాన్ని గమనించినటువంటి జ్ఞానాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను. అందరూ కూడా నిన్ను విడిచిపెట్టిన నేను మాత్రం ఎప్పుడు కూడా అండగా ఎందుకుంటున్నాను తెలుసా? నీవు నెగిటివ్ ఆలోచనలు గురి కాకుండా ఉండాలని, అలాగే నువ్వు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలకు నువ్వు లోను కాకుండా ఉండాలని పదే పదే నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నీకు ఏదో ఒక విధంగా సమాధానం నచ్చచెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు మౌనం అనేది అతిపెద్ద సమాధానం. ఆ మౌనం వెనుక నా ప్రేమ కూడా దాగి ఉంటుంది. నేను మౌనంగా ఉన్నానని నీ కష్టాలను చూస్తూ కూర్చున్నానని మాత్రం భ్రమపడవద్దు. చూడు, నువ్వు బాధపడుతుంటే నేను ఏది కూడా గమనించకుండా ఉండను. నేనేమి ఒక శిల్పిని కాను. చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎక్కడ ఉన్నా కానీ, సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నీ పిలుపు విని పరిగెత్తుకుంటూ వస్తానని. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటావు. నీకు కష్టాలు ఇచ్చి నిన్ను కఠినంగా నేను ఎలా చూస్తూ ఉంటానో తెలుసు చెప్పు. నీ భవిష్యత్తు కోసం నేను చేసేటువంటి త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. చూడు బిడ్డ, నీ నమ్మకమే నీకు కొండంత అండ, కొండంత నమ్మకం లేని చోట భక్తికి స్థానం ఉంటుందా? నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? నాపై పూర్తి భారం వేస్తున్నావా లేదా? నీ కష్టాలన్నీ నాపై వేసి నీ మనసుని ఇప్పుడే ప్రశాంతంగా ఉంచుకో. నేను అంతా కూడా నీ చిత్తమని ఒక్కసారిగా మనస్ఫూర్తిగా చూడు. తర్వాత జరిగే అద్భుతం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. కష్టాలు ఏవీ శాశ్వతం కాదు, కానీ నాపై ఉన్న నమ్మకం మాత్రమే శాశ్వతం. ఆ నమ్మకంతో నువ్వు జీవితాన్ని గెలిచి తీరాలి. ఏ పరిస్థితులైనా నన్ను విడిచిపెట్టవద్దు. నేను నీ వెంటే ఉంటున్నాను. నీ ప్రతి అడుగును నేనే గమనిస్తున్నాను. నీకు ఏది మంచో అది మాత్రమే నేను నీకు అందిస్తాను. నీలో ఉన్నటువంటి ఆ నేను అనే భావం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే నా శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. నీకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నీ శక్తిని నమ్ముతున్నావు,
అంతేకాని భగవంతుడు నమ్మటం లేదు. నీ కష్టాలను నీ సొంత ప్రయత్నాలతోనే పరిష్కరించుకోవాలని చెప్పి చూస్తున్నావు. కానీ నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రానివనే తెలుసుకోలేకపోతున్నావు. అంతా నడుస్తుంది ఆ భగవంతుడే. ఇది తెలుసుకున్నటువంటి రోజు నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా కరిగిపోతాయి. నేను నీకు మార్గదర్శిని. నీవు నన్ను నమ్ముకుంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేనే ఉంటాను. నీ అహాన్ని విడిచిపెట్టి నా పాదాల దగ్గర శరణాగతి కోరు. నీ జీవితం సుఖమయమవుతుంది. ఈ దుర్గమ్మ చెప్పిన మాట పొల్లు పోకుండా జరుగుతుంది. ఈ దుర్గమ్మ నమ్మి నువ్వు అడుగు వేయి. నీ అడుగులో ప్రతి శ్వాసలో కూడా నేను ఉంటాను. బిడ్డ, నీ కన్నీటి ప్రతి చుక్క కూడా నాకు తెలుసు. నువ్వు ఏడిస్తే నేను కూడా నీ మనసులో ఏడుస్తూనే ఉంటాను. కానీ నీ కన్నీటి నేను ఎందుకు ఆపటం లేదు? ఆ కన్నీరు నీ కళ్ళను కడిగి నిన్ను సత్యం వైపు చేసేలా చేస్తుంది. కాబట్టి నీ బాధలు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అహాన్ని కడిగివేస్తాయి. అది తెలుసుకుంటే నువ్వు ఎప్పటికీ బాధపడవు. పైగా నన్ను ఆశీర్వదించినందుకు నాకు కృతజ్ఞతలు కూడా చెప్తావు. చూడు బిడ్డ, కన్నీళ్లు తుడిచేవాడు నీ పక్కనే ఉన్నాడు. మరి ఇంకా నీకు భయం ఎందుకు? నీ కన్నీటి వెనుక ఉన్నటువంటి ఆశను, నువ్వు కోరుకునేటువంటి ఆనందాన్ని నేను నీకు ఇస్తానుగా. కేవలము నేను అడుగుతుంది నాపై నమ్మకాన్ని ఉంచమని. చూడు, నీ కన్నీరు తుడిచే రోజు త్వరలోనే వస్తుంది. తప్పకుండా ఓర్పు సహనంతో ఉండు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే ఓర్పు, సహనం, నమ్మకం ఇవి లేని చోట నేను ఎప్పుడు కూడా ఉండను. నీ జీవితంలో దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. సమయం కోసం వేచి చూస్తూ ఉండు. అది వృధా కాదు. అది నీ శక్తిని పుంజుకోవడానికి నేను ఇస్తున్నటువంటి విరామం. ఓపికగా ఉండు. మంచి కాలం నీ కోసం వస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిని శ్రద్ధతో ఆనందంగా చెయ్యి. ఫలితం కోసం తాపత్రయపడకుండా ఓర్పుతో అన్ని విధాలుగా కూడా నాకు మంచి జరుగుతుందని చెప్పి అనుకో. నేను నీకు ఇచ్చే దీవెనల కంటే నీ యొక్క ఓర్పే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ పరిస్థితులు అయినా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ జీవితం ఒక పుస్తకం అయితే దాన్ని రాస్తుంది నేనే. ఏ పేజీలో కష్టం ఉండాలో, ఏ పేజీలో సుఖం ఉండాలనేది కూడా నాకు మాత్రమే తెలుసు. నువ్వు కష్టాల అధ్యాయంలో ఉన్నావని భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే సుఖాల అధ్యాయం కూడా మొదలు పెడతాను. ఆ కష్టాన్ని దాటితే కదా నీకు సుఖం విలువ తెలిసేది. ప్రతి కష్టంలోనూ ప్రతి పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకుంటేనే జీవితంలో మరలా ఆ కష్టం అనేది నీకు రాదు. నేను నీ కోసం అద్భుతమైనటువంటి కథను రాయబోతున్నాను. దానిలో పాత్రగా నువ్వు నీ కష్టాలన్నీ కూడా దాటుకొని రావాలి. నన్ను నమ్ము. నీ జీవితంలో సుఖదుఖాలన్నీ కూడా నా వల్లే వస్తుంటాయి. నేను నీకు అన్యాయం చేయనమ్మా. నన్ను ఎక్కడో ఎతకవద్దు. నేను నీ గుండెలోనే ఉన్నాను. నువ్వు గట్టిగా నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు, నీ పక్కనే ప్రత్యక్షమవుతాను. నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎలా ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు. నీ కోరికలను తీర్చడం నాకు పెద్ద కష్టమేమి కాదు. కానీ నీకు ఏది అవసరమో అది మాత్రం నేను ఇవ్వగలను. నా నిర్ణయాన్ని నమ్ముతావు కదా? మరి నమ్మితే మన మధ్య ఉన్నది కేవలం భక్తి కాదు, పవిత్రమైనటువంటి బంధం. ఆ బంధం ఎప్పటికి కూడా తెగిపోనివ్వను. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానుగా. నీ ఆలోచనలో, నీ నవ్వులో, నీ కన్నీటిలో నేనే ఉంటాను. ఇక నువ్వు ఒంటరివని చెప్పు ఎందుకు అనుకుంటున్నావు? నీ ఆలోచనలు మార్చుకో. నీ జీవితం మారుతుంది. నిరాశలో ఉంటే నిరాశే మిగులుతుంది. ఆశతో ఉంటే ఆశే ఫలిస్తుంది. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నేను ఉన్నటువంటి ధీమాతో ముందుకు సాగు. నువ్వు చేసే ప్రతి పనిని నాకే అర్పించు. అప్పుడు నీకు ఆ పనిలో ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి భయం ఉండదు. నువ్వు ఆలోచించే విధానం ఒక్కసారి మారితే నీకెదురయ్యే పరిస్థితులు కూడా మార్పు వస్తుంది. నేను నీకు ఎప్పుడు మంచిగా చెప్తాను. అలాగే నీ దృష్టి అంతా మళ్ళితే కదా అది నీకు అర్థమవుతుంది. ముందు నీ దృష్టి మరల్చు. నీ మనసును పరిశుద్ధం చేసుకో. అప్పుడు నీకంతా అన్ని విధాలుగా కూడా నా రూపమే తారసపడుతుంది. అంతేకాదు, ముందు నీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అసలు ప్లేస్ ఇవ్వకు. అంతేకాదు, ఈరోజు నీ యొక్క పూజా ప్రార్థన అన్నీ కూడా నేను ఈరోజు వరకు గమనిస్తూనే ఉన్నాను. చూడు బిడ్డ, నన్ను నీలోకి ఆహ్వానించడం, నువ్వు మౌనంగా కూర్చొని నా నామాన్ని స్మరిస్తూ ఉండటము, ఇటువంటివి నాకు బాగా ఇష్టం. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. నీ మనసులో దివ్యమైన వెలుగు నిండి ఉంటుంది. ఇక అది నేను సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. నువ్వు చేసే ప్రతి పూజలో, అలాగే నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. కేవలము నన్ను చేరుకోవాలని తపన మాత్రమే ఉండాలి. అప్పుడు నువ్వు అడగకుండా నీకు ఏం కావాలనేది అన్నీ కూడా నీకు అందేలా చేస్తాను. ప్రతి నిత్యం కూడా ఈ దుర్గమ్మను పూజిస్తూ ఉండటం అనేది ఒక రక్షణ కవచం. నిన్ను ప్రపంచంలో బాధల నుండి కాపాడుతుంది. అలాగే మరింత ఎక్కువగా భగవంతుడిని దగ్గర చేసేలా ఉపయోగపడుతుంది. పూజ నీ బాధ ఎవ్వరికీ అర్థం కాదు. నీ గురించి ఎవరూ పట్టించుకోరు. లోకం ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటుంది. నిన్ను చూసేవారు నిన్ను అర్థం చేసుకుంటారు. అలాగే నీ ప్రేమను పొందలేని వారు నీ ఒక మాట మాట్లాడితే దాన్ని 100 అర్థాలుగా అందరూ కూడా అపార్థం చేసుకుంటారు.
ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో, తర్వాత భగవంతుడిపై నమ్మకాన్ని ఏర్పరచుకో. ఇక అలాగే ఏ అపవాదాలు కూడా నీకు అంటకుండా, లోకం నిన్ను ఏ పరిస్థితిలో వదిలిపెట్టినా నిన్ను ఒంటరి చేయకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను. నువ్వు నా మార్గంలో నడిస్తే చాలు, నేను చెప్పే మాటలు వింటే చాలు. నా సందేశంలో నీకు ఖచ్చితంగా అన్ని రకాల పరమార్థం ఉంటుంది. నీ గమ్యం నేనే చూపిస్తాను, నీ మార్గం నేనే అవుతాను. ప్రతికూల శక్తిని ఏది ఉండదు. నువ్వు అలా నిశ్చితంగా చూస్తూ ఉండు. నువ్వు గెలవడానికే జన్మించావు. లోకాన్నే జయించడమే నీ లక్ష్యం కావాలి. సహనం అనేది ఒక గొప్ప వరం. ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో వారే విజేతలుగా మారుతారు అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. అమ్మ పంపిన సందేశంలో చక్కటి పరమార్థం ఉంది. ఎవరైతే తల్లి మార్గంలో నడుస్తారో అటువంటి బిడ్డలకు ఎటువంటి కష్టం రాకుండా తోడై ఉంటా అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.